దర్శకుడిగా రామాయణ సినిమా భారతీయ బాధ్యత మాత్రమే కాదు, గౌరవప్రదమైన అవకాశం కూడా. ఈ సినిమా మన సంస్కృతికి ఆత్మ వంటిది అని నితీష్ తివారీ పేర్కొన్నారు. రామాయణ ఆధారంగా నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డయోల్ నటిస్తున్నారు. ఫ్రేమ్ ఫోకస్ స్టూడియోస్ 8 సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈజీ సంయుక్తంగా యష్ మాస్టర్ మైండ్ క్రియేషన్స్ లో రామాయణను నిర్మిస్తున్నారు. ఈ రామాయణం పార్ట్ 1 2026 దీపావళికి, పార్ట్ 2 2027 దీపావళికి విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణ ద ఇంట్రడక్షన్ గ్లిమ్స్ ను గురువారం విడుదల చేశారు. ముఖ్యంగా రామాయణ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్ కోసం సిద్ధం చేస్తున్నారు. రామాయణ ద ఇంట్రడక్షన్ వీడియోలో రణబీర్ కపూర్, యష్ చిన్న షాట్స్ లో కనిపించారు. ఈ సందర్భంగా ఈ చిత్రకథను చెబుతూ బ్రహ్మ సృష్టికర్త, విష్ణు రక్షకుడు, శివుడు లయకారుడు, సృష్టిని కాపాడుతుంటారు. ఒక రాక్షస శిశువు ఈ సృష్టిలోనే అత్యంత భయంకరమైన రావణుడిగా మారతాడు. అతని ఉద్దేశం విష్ణువుని నాశనం చేయటం. ఎందుకంటే విష్ణువు ఎప్పుడూ తన జాతిని విరోధిగా ఉన్నాడని అతని నమ్మకం. అతడిని ఆపేందుకు విష్ణువు ఒక మానవ రాజకుమారుడైన రాముడిగా అవతరిస్తాడు. ఇక్కడ నుండే మొదలవుతుంది శాశ్వత యుద్ధం. రాముడు వర్సెస్ రావణుడు, మనిషి వర్సెస్ రాక్షసుడు. రామాయణం ఒక బ్రహ్మాండ యుద్ధగాథ, శాశ్వత విధి, గొప్ప విజయం అని చిత్ర యూనిట్ పేర్కొన్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులకు సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం. రామాయణంలో మేము కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లుగా కాదు, మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం అని అన్నారు. ఇక ఈ సినిమా ఆస్కార్ అవార్డు విన్నింగ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ టెర్రీ నోటరీ గైనోరీస్ యుద్ధ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. హాలీవుడ్ ప్రొడక్షన్స్ డిజైనర్ రవి బన్సల్ రామ్సే ఎవరీ ప్రొడక్షన్స్ డిజైనర్గా పనిచేస్తున్నారు.